కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి ముందుగా ఇవాల్టి షోలో మాట్లాడదాం. అండ్ పుతిన్ భారత్లో పర్యటించారు. పుతిన్ పర్యటన తర్వాత భారతదేశంలో దీన్ని పొలిటిసైజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాహుల్ గాంధీని రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన విందుకి ఆహ్వానించలేదు అనేది ఇక్కడ జరుగుతున్న పెద్ద చర్చ. ముందుగా ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడదాం. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. రాష్ట్రపతి భవన్లో పుతిన్కి విందు ఇచ్చారు. ఆ కార్యక్రమానికి అంటే ఉన్న సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్షాలను కూడా పిలవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తోంది. మమ్మల్ని పిలవలేదు కానీ శశి థరూర్ని పిలిచారు అనేది కూడా ఒక ఇక్కడ విమర్శ. అంటే దానికి భారతీయ జనతా పార్టీ చెప్తున్న విషయం ఏంటంటే పుతిన్ రాహుల్ గాంధీని కలవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ వివరణ ఇస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నేతకు ఇది అవమానమే. మోదీ నీతి గురించి మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, వ్లాడిమిర్ పుతిన్ భారతదేశాన్ని 2 రోజులు డిసెంబర్ 4-5 తారీఖుల్లో విజిట్ చేయడం, ఆయన భారతదేశంలో ఒక శిఖరాగ్ర స్థాయి సమావేశం అంటే 23rd రష్యా ఇండియా సమ్మిట్ లెవెల్ డిస్కషన్ జరిగినాయి. ఎప్పుడు కూడా భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంటుందండి. అదేంటంటే ఈ సాంప్రదాయాన్ని మోడీ తుంగలో తొక్కారా అంటే మనం చరిత్రలోకి ఒక్కసారి వెళ్ళాలి. భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి దౌత్య విధానంలో ఫారిన్ పాలసీ విషయంలో అపోజిషను రూలింగ్ పార్టీకి ఎప్పుడూ విభేదాలు రాలేదు. ఎంతసేపు ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడే కానీ యుద్ధ సమయాల్లో కానీ ఫారిన్ డెలిగేట్ వచ్చేటప్పుడు కానీ కలిసి కట్టుగా పనిచేశాయి. దానికి ఒక ఉదాహరణ చెప్పాను. 1971 యుద్ధం జరిగేటప్పుడు అపోజిషన్ అన్ని ఇందిరాగాంధీకి సపోర్ట్ చేసినాయి. ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు మోడీ గారికి అన్ని పార్టీలు మౌనంగా సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏది మాట్లాడుకుంటారో అది తర్వాత మాట్లాడుకుంటారు, ముందు మాట్లాడరండి. అదేవిధంగా ఇందిరాగాంధీ అప్పుడు అపోజిషన్ లీడర్గా బీజేపీ పార్టీలో ఉన్న అప్పట్లో జనసంఘ పార్టీ నేతగా ఉన్న వాజ్పేయికి చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. అపోజిషన్ పార్టీలో ఉంటే ఆయన్ని యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి కూడా భారతదేశం తరఫున ఇందిరాగాంధీ పంపడం జరిగింది. ఈ ప్రతి వాళ్ళు కూడా ఒకప్పుడు వాజ్పేయి అంటే బీజేపీ ప్రతిపక్ష నాయకులు ఎల్కే అద్వానీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు రూలింగ్ పార్టీ అయిన మన్మోహన్ సింగ్ ఎవరి నేత వచ్చినా అపోజిషన్ వాళ్ళని కల్పించేవారు, ముఖ్యంగా విందు సమావేశాల్లో. మరి ఇప్పుడు మోడీ చేసింది ఏంటి అంటే నిజంగా ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం జరిగిందా అంటే జరగలేదు. ఇప్పుడు ఏం చెప్తుంది కాంగ్రెస్, ఏం విమర్శించిందంటే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మన రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే గారిని పుతిన్ని కలవడానికి ఒప్పుకోలేదు గవర్నమెంట్ అని ఆరోపణ చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం ఏం చెప్తుంది, మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్తుందంటే పుతిన్ గారికి ఇష్టం లేదు, ఆయన అతిథికి ఆయన ఇష్టం ప్రకారం ఉంటేనే కలుస్తారు కాబట్టి ఆయన ఇష్టం కాబట్టి మేమేమి చేయలేదు అన్నారు. కానీ మరి విందు సమావేశం ఏంటి? ఇప్పుడు ప్రెసిడెంట్ భవన్లో ఒక భారీ విందు సమావేశం ఇప్పుడు జరిగింది. అతిథులు ఎవరు వచ్చినా హైయెస్ట్ ఫారెన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు అప్పుడు మరి ప్రతిపక్ష నాయకులకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా, వాళ్ళని ఇప్పుడు వెస్ట్ మినిస్ట్రియల్ బ్రిటిష్ గవర్నమెంట్ సాంప్రదాయాల ప్రకారం ఒకటి ఉంది, భారతదేశంలో ఒకటి ఉంటుందండి. కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంటుంది, రాజ్యాంగబద్ధమైన ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు ప్రజాస్వామ్య సాంప్రదాయాలు ఒకటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రజాస్వామ్య సాంప్రదాయాలు ఏంటంటే ఒక సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికలు అవ్వగానే సంకీర్ణం ఫామ్ అయినప్పుడు రాష్ట్రపతికి ఏమీ ఉండదు, రాజ్యాంగం ఏమీ చెప్పదు. 73rd అమెండ్మెంట్ 73rd ఏది కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ఏమీ ఉండదు. రాష్ట్రపతి ఒక సాంప్రదాయాన్ని వహిస్తాడు, అదే ప్రజాస్వామ్య సాంప్రదాయం. అదేంటి, అతిపెద్ద పార్టీ గెలుచుకున్న పార్టీని ఇన్వైట్ చేస్తారు ముందు, అది ఒక సాంప్రదాయం అండి. పార్లమెంట్లో కూడా ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి. మరి ఈ సాంప్రదాయం ప్రకారం ఒక ఫారిన్ డెలిగేట్కి అతిథికి విందు ఏర్పాటు చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని పిలవడం అనేది ఒక సాంప్రదాయం బద్ధంగా వస్తుంది. ఇది వాజ్పేయి గారు ఫాలో అయ్యారు, అంతకుముందు జనతా ప్రభుత్వం ఫాలో అయింది, అందరూ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్లు ఫాలో అయ్యారు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక హైయెస్ట్ ఫారిన్ డెలిగేట్ అతిథి పుతిన్ గారు ఉన్నప్పుడు అక్కడ అపోజిషన్కి ఇన్విటేషన్ ఇవ్వలేదు. అంటే ప్రజాస్వామ్యబద్ధ సూత్రాలకి
విఘాతం కలిగింది. మరి ఏమి ఆలోచించగారు మోడీ గారు అంటే, ఇప్పుడు బీజేపీ ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీ ఎలక్షన్ అవ్వగానే, ఇది బీహార్లో ఎలక్షన్ అవ్వగానే బీజేపీ నితీష్ కుమార్ విన్ అవ్వగానే అక్కడ ఒక మాట అన్నారు. అదేంటి, మోడీ గారు ఈ కాంగ్రెస్ విభజనే జరిగిపోతుంది అన్నట్టు ఒక మాట్లాడారు. కాంగ్రెస్ ముస్లిం పార్టీ అంటూ మాట్లాడారు. మరి ఇప్పుడు విభజన జరుగుతుందా, కాంగ్రెస్ విభజన వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతుందా అనేది ఇప్పుడు బీజేపీ ఒక వ్యూహం పన్నుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే శశి థరూర్ గారికి ఇన్విటేషన్ ఇవ్వడం, శశి థరూర్ గారు కాంగ్రెస్ ఎంపీ మాత్రమే, ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడంలో తప్పు లేదు. శశి థరూర్ ఇస్ వన్ ఆఫ్ ది హైలీ ఇంటలెక్చువల్, ఈ నోస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా, భారత భావజాలం తెలిసిన ఒక అద్భుతమైన దౌత్యవేత్త కూడా ఆయన. అలాంటి వ్యక్తికి ఇవ్వడంలో తప్పు లేదు. మరి కాంగ్రెస్ ఎంపీకి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ రాజ్యసభల్లో ఈ ప్రతిపక్ష నాయకులకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే చట్ట ప్రకారం ఇది మన 1977 అలవెన్సెస్ శాలరీ ఆఫ్ అపోజిషన్ పార్టీ లీడర్, ఎందుకంటే వాళ్ళ క్యాబినెట్ హోదా ఉంటుంది, ఒక క్యాబినెట్ మంత్రికి ఉన్నంత హోదా వాళ్ళకి ఉంది చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా. మరి వాళ్ళని ఎందుకు పిలవలేదు అంటే బీజేపీ ఒక వ్యూహం అనమాట. అంటే ఏంటి, శశి థరూర్ గారినే కాంగ్రెస్ కింద భావించింది. అంటే ఇప్పుడు అసలైన కాంగ్రెస్ ఎవరు అంటే శశి థరూర్ గారి కింద మోడీ గవర్నమెంట్ భావించింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ గారిని మల్లికార్జున ఖర్గే గారిని గుర్తించలేదు మోడీ. అంటే ఏంటి, విభజనకి దారి చూపింది శశి థరూర్ గారికి ప్రాముఖ్యత. ఇప్పుడు శశి థరూర్ గారిని అదే అసలైన కాంగ్రెస్ అని వెళ్ళబోతున్నారేమో. అలాగే జరుగుతూ ఉంటే ఇండియాలో పొలిటికల్ పార్టీస్ అన్ని స్ప్లిట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రేట్ శివసేన స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు పవర్లో ఎవరున్నారు చూడండి, ద గ్రేట్ శివసేన సన్స్ థాకరేలు ఎవ్వరూ లేరు వాళ్ళ ఫ్యామిలీలో. అలాగే ఎందుకంటే నాది అసలైంది అని ఇంకొక వ్యక్తి బాల్ థాకరే పార్టీని పట్టుకుపోవడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి ఇండియాలో. అలాగే ఇందిరా ఒకసారి నేషనల్ కాంగ్రెస్ ఐ కింద స్ప్లిట్ అవ్వడం జరిగింది. జనతాలు ఎన్నోసార్లు స్ప్లిట్ అవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అసలైన కాంగ్రెస్ నాదే, కాంగ్రెస్ అంటే నాదే అని శశి థరూర్ గారు విభజనకు పూనుకుంటున్నారు. అది బీజేపీ మోడీ గారి వ్యూహంగా మనకు కనిపిస్తుంది అనేది కూడా చెప్పవచ్చు. అంటే కాంగ్రెస్ విభజనకే రూపకల్పన జరిగింది, డైరెక్షన్ జరిగింది. ఇప్పుడు చెప్పాలి అంటే ఈ వ్యాఖ్య యాజ్ ఫర్ as మై మైండ్ ఈజ్ కన్సర్న్ ఏంటంటే, అంతకుముందున్న వాజ్పేయి గారు బీజేపీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన వాజ్పేయి అపోజిషన్కి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన్మోహన్ సింగ్, నెహ్రూ నుండి ప్రతి ప్రైమ్ మినిస్టర్ కూడా అపోజిషన్ లీడర్కి భారతదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, పార్లమెంటరీ సాంప్రదాయాలు ఉంటాయండి. అదేవిధంగా భారతదేశంలో రాజ్యాంగ ప్రకారం చట్టబద్ధంగా ఒకటి ఉంటుంది. వీటన్నిటి ప్రకారం అపోజిషన్ పార్టీ లీడర్కి ఒక క్యాబినెట్ హోదా, ఆయన ఏమంటారంటే ఒక షాడో ప్రైమ్ మినిస్టర్ అని పిలుస్తారు. ఎందుకంటే అది ఎప్పుడు కూడా ప్రతి ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఒబామా వచ్చినప్పుడు, ఒబామా మన ఇండియాకు వచ్చినప్పుడు అప్పుడు సోనియా గాంధీ కలవడం కూడా ఇదే మోడీ గారు ఫాలో అయ్యారు. 2015లో ఒబామా మన ఇండియా వచ్చినప్పుడు మరి ఫాలో అయ్యారు. మరి పుతిన్ వచ్చినప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ డిసైడెడ్ మోడీ గారు కాంగ్రెస్ విభజించడానికి పూనుకుంటున్నారు. కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది అనుకుంటా. రైట్. ఇక హిడ్మా ఎన్కౌంటర్, అసలు హిడ్మా